హాట్ కదా. హాట్ లో ఏం చేస్తున్నారు? మురుకులు. మురుకులకు ముందు వెనక ఏమన్నా ఉన్నాయా? పేరు ఏమన్నా? కొమ్ము మురుకులు. అదే అన్నాను, ముందు పేరుంది కదా దీనికి. కొమ్ము మురుకులు. ఓకే, సో కొమ్ము మురుకులు అందరికీ తెలిసిందే. మరి కొమ్ము మురుకులు ఎలా ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం, అంతే కదా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. శనగపప్పు, పచ్చికారం, మినపప్పు, పచ్చిమిర్చి, బియ్యపిండి, జీలకర్ర, వెన్నపూస, ఉప్పు, నూనె. ముందుగా ఏంటి? స్టవ్ వెలిగించండి. ఓకే అండి, వెలిగించండి. ఇప్పుడు నూనె పోసుకోవాలండి. ఓకే. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, సో ఆయిల్ వేసేసుకున్నాము. మరి ఆయిల్ కాగే లోపల ఏదో చేయొచ్చా? పిండి కలుపుకోండి. ఓకే అండి, కలుపుకుందాం. నేను హెల్ప్ చేయాలా మీకు? ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా ఏం వేస్తున్నారు? దీంట్లో వరిపిండి పోసండి. ఓకే, వరిపిండి. సో బియ్యం పిండి అన్నమాట. నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ అయినా ఎంత వేయాలి? కొంచెం సరిపోతుంది. తర్వాత జీలకర్ర 1 స్పూన్ చాలా అండి. తర్వాత వెన్నపూస. వెన్నపూస ఓకే 2 స్పూన్లు. తర్వాత పచ్చిమిర్చి, అది కలిపినది. అదే ముద్ద కనిపిస్తుంది. ఏమేమి కల్పించేసి ముద్ర ఇవి? పచ్చిమిర్చి, అది మినపప్పు, శనగపప్పు. పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు కలిపి గ్రైండ్ చేసిన ముద్ద. ఓకే, ఎంత వేయాలండి ఇది? 3 స్పూన్లు వేయండి. అంటే ఆల్మోస్ట్ మనం ఒక ఇంచుమించు ఒక కప్ వేసేసుకున్నట్టు. సో మెయిన్ వచ్చేసి మనకి మురుకుల్లో ఇదే అన్నమాట కదా. వాటర్ వేసుకుని కలుపుకోవడం. చపాతీ పిండిలా కలుపుకోవాలా అండి ఇది? టైట్ గా కలుపుకోవాలన్నమాట. అయితే సో మామూలుగా అంటే మనం బియ్య పిండితోటి వాము లేదంటే జీలకర్ర లేదంటే మనం అప్పుడప్పుడు కూడా పచ్చిమిర్చి యూజ్ చేసుకుని మురుకులు వేసుకుంటూ ఉంటాము. సో ఇందులో ఏంటంటే మనకి ముద్ద వేసుకున్నాం అనమాట. సో ఆ ముద్ద కూడా ఏంటంటే పచ్చిమిర్చి, శనగపప్పు అలాగే మినపప్పు 3 కలిపి గ్రైండ్ చేసుకున్నాం ఈ పేస్ట్ ని. సేమ్ మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే గొట్టంలోకి వెళ్లే విధంగా. సరిపోతుంది అయితే ఇప్పుడు బియ్య పిండి కరెక్ట్ గా మిక్స్ అయింది. అయితే సో ఆల్రెడీ మనం ముద్ద రెడీ చేసేసుకున్నాం కదా. ఇది కొంచెం రెగ్యులర్ గా వేసుకునే మురుకుల కంటే కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు, కొమ్ము మురుకులు. సో రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు గిద్దలో కూడా పెట్టేసుకున్నాము. సో మనకు ఆయిల్ కూడా వేడి అయిపోయింది అంటారు కదా. ఓకే, అయితే వేసేసుకోవచ్చు. చాలా పెద్ద సైజు మురుకులు రెడీ అవుతున్నాయి మనకి. ఇది మనకి నూనె బాగా మరగాలంటారా? అవసరం లేదు, కాస్త కాగిన వెంటనే మనం వేసేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, అండ్ దట్టు ఏంటంటే కొంచెం లావుగా వస్తుంది కాబట్టి ఇది ఎక్కువసేపు నూనెలో మనకి ఫ్రై అవ్వాలన్నమాట. లేదంటే లోపలంతా మెత్తగా ఉంటుంది, తొందరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి మనకి? వారం రోజులు ఉంటాయి. ఓకే, అంటే వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద చేస్తారా మీరు? అలా కాకుండా ఓకే, సో అప్పుడు కొమ్ముల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలి ఎక్కువసేపు. కలర్ ఏ కలర్ రావాలి? రెడ్ కలర్ వచ్చేయాలి. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా కదుపుతూ ఉండొచ్చా? ఇంకా వీడి చిన్నగా అయిపోతాయేమో మనకి కదులుతూ. ఏం కావచ్చు. మీరు స్వీట్ బాగా చేస్తారా, హాట్లు బాగా చేస్తారా? స్వీటే. స్వీట్లో ఏది బాగా చేస్తారు? అంటే ఏ వంటలు బాగా చేస్తారని చాలా మంది అంటూ ఉంటారు. సైదులు దీనికి కరెక్ట్ అని చెప్పి. లడ్డూకి పేరు సైదులు అనమాట. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉంటారు ఇక్కడ ఎక్స్పర్ట్స్, మాస్టర్లు. మంచి కలర్ వచ్చింది కదండి, ఈ కలర్ కి తీసేసుకోవచ్చు అయితే మనం. ఇందులో కేసెస్ ఓకే. సో మొత్తం మీద అయితే కొమ్ము మురుకులు రెడీ చేసేసుకున్నాం. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొమ్ము మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెన్న. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర,
వెన్న, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపిండి కలిపి గ్రైండ్ చేసిన ముద్దను వేసి బాగా కలపాలి. కలుపుకున్న ఆ ముద్దను మురుకుల గొట్టంలో వేసుకుని వేడైన ఆయిల్లో వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కరకరలాడే కొమ్ము మురుకులు రెడీ.